హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఈ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆసుపత్రిని నిర్మించింది. కార్డియాక్ సైన్సెస్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నిర్మించిన ఈ ఆసుపత్రిలో అన్ని రకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేలా క్యాథ్ ల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 16 అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఓపీ రూమ్లు, డయాగ్నోస్టిక్స్, ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ట్రామా కేర్ సెంటర్లు, ఐసీయూలతో పాటు రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సిటీ స్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే మిషన్లను ఇన్స్టాల్ చేశారు. హైదరాబాద్లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్పై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించడంలో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రధాన భూమిక పోషించనుంది. ఆయా హాస్పిటళ్లలో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి త్వరితగతిన వైద్యం అందించే వీలు కలుగుతుంది. రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ హెచ్ఎంఐఎస్ సాఫ్ట్వేర్ ద్వారా సేవలను అనుసంధానించనున్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసి వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు.